సకల శాఖ మంత్రి గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, శ్రీ నారా లోకేష్ గారికి ఒక ఓపెన్ సవాల్ అండి, ఒక ఓపెన్ ఛాలెంజ్. ఈ రోజున మీరు అన్నారు కదా చర్చకు సిద్ధమని. ఎస్, మీరు ఏ టీవీ ఛానల్ కి రమ్మంటే ఆ టీవీ ఛానల్ కి వస్తాము. మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాబట్టి మా పార్టీ నుంచి కూడా ఒక ఎమ్మెల్యే గారు వస్తారు. ఒక ఎమ్మెల్యే గారు ఆ చర్చలో మీతో పాటు పాల్గొంటారు. ఎస్, వీఆర్ రెడీ. ఓపెన్ ఛాలెంజ్. మీరు చెప్పండి ఏ ఛానల్. బట్ అంతకంటే ముందు మీ శాఖలో పెండింగ్ లో ఉన్న పూర్తి ఫీ రియంబర్స్మెంట్ వసతి దీవెన బకాయిలు దాదాపుగా 10,000 కోట్లు ఎప్పుడు మీరు ఇస్తారో చెప్పండి, ఎప్పుడు మీరు ఇవ్వగలరో చెప్పండి. అలాగే డిఎస్సి అక్రమాలపై ఎందుకు మాట్లాడకుండా పారిపోతున్నారో చెప్పండి. మీరు ఆన్సర్ చేయాలి. ఇది డెఫినెట్ గా తప్పించుకుని వెళ్ళిపోదాం అనుకుంటే మాత్రం కుదరదు. ఎందుకంటే ఈ రోజున పేపర్ లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్ట్ మాయం. ఇది మీ హయాంలో జరిగిన డిఎస్సి విధానం. మీ శాఖలో లీక్లతో పాటు డార్క్ ఆపరేషన్ ని ఎందుకు మీరు బయట పెట్టలేకపోతున్నారు? ఎందుకు మీరు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు? ఈ రోజున ఏం మాట్లాడుతున్నారు తెలుసా అండి? అందరూ బయట యూత్ అంతా బేసిక్ గా మీకు పేరు పెట్టారు. మీకు తెలుసో తెలీదో, రాష్ట్ర యువత అంతా విద్యాశాఖ మంత్రి గారికి ఓ పేరు పెట్టారు. ఆయన లోకేష్ గారు కాదు, పేపర్ లీకేజ్ గారు అని. మీ హయాంలో ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయండి? ఎన్నిసార్లు పేపర్ లీక్లు అయ్యాయి? దానిపైన మీరు ఏం చర్యలు తీసుకున్నారు? అడిగితేనేమో మాట్లాడరు, మాట్లాడే వాళ్లపై ఏమో కేసులు పెడతారు. మీరు పరీక్షలు నిర్వహించే దాంట్లో డొల్లతనం పెట్టుకుని అడిగిన వాళ్లపై కేసులు పెడతామంటే ఎలా?